నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. పెన్షన్ రావడం లేదంటూ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు తూర్పు గిరిజన కాలనీకి చెందిన అన్నం బుజ్జమ్మకు గత కొద్ది రోజులుగా రేషన్ కార్డు లేదని, పెన్షన్ రావడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఆవేదన వ్యక్తం చేసింది. కళ్లు కనబడక నడక కష్టంగా ఉన్న ఈ వృద్ధురాల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, వాలంటీర్లు గాని ప్రభుత్వ అధికారులు గాని అటువైపు కన్నెత్తి కూడా చూసిన పాపాన పోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. బతుకు భారంగా మారింది అంటూ ఆమె మీడియాతో కన్నీరు పెట్టుకుని తనకు ఎవరూ లేరని, పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటోంది. గృహ సారథులు, వాలంటీర్లు వచ్చినా అయ్యా అంటే జవాబు చెప్పడం లేదని ఆమె వాపోతుంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ పేద వృద్ధురాలికి పెన్షన్ అందించాలని పలువురు కోరుతున్నారు. అది చూసిన మీడియా మిత్రులు 1000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అన్న బుజ్జమ్మ, మా ఇంటి ఆయన పేరు అన్న సిద్ధయ్య. సంవత్సరాలు మేము చేశాను, మేము గప్పలు గుట్టలు అయ్యేవాళ్ళం సానే, ఇంకేమి లేదు. అదే రేషన్ కార్డుకి పింఛన్కి కండ్లు కనపడట్లేదు. ఆ రేషన్ కార్డుని తీసుకుందాము, ఆ రేషన్ కార్డుని పోదాము, అయ్యగారిని కాళ్ళు పట్టుకుందాము, ఇస్తారు. మేము బతికేది అత్త ఎవరు తెచ్చి పెడతారా? ఆ పక్క నుండి వాళ్ళు తెచ్చి పెడతారు. అక్కడ ఈదుండ్రా, మా ఈదన వాళ్ళు తెచ్చి పెడతారు. ఆయన అబద్ధం చెప్పకూడదు. లేదు ఉంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తా? నా పరిస్థితి చూడు నాయన, నేను బతికేది అట్టా తండ్రి, నన్ను బతికిచ్చు తండ్రి. నాకు ఎవరు లేరు నాయన. మా ఆయన చచ్చిపోయినాడు, ఇల్లు ఉంది నాయన. నాకు ఎవరు పెడతారు నాయన అన్నం? అక్కడి ఉండే వాళ్ళు అంతంత తెచ్చి పెడతారు నాయన. నేను నడవలేకుండా తండ్రి కింద పడిపోయి, నాయన నీ బిడ్డలకు నీకు పుణ్యం నాయన, నేను ఎట్టు బతికేది తండ్రి. రేషన్ కార్డుకి పెన్షన్కి వచ్చానా తండ్రి, నీ కాళ్ళు పట్టుకుంటా తండ్రి, నన్ను బతికించు తండ్రి. నాకు ఎవరు లేరు తండ్రి నాయన. అది ఆ హ్యాండల్ని పట్టుకొని నడుచుకుంటుంటా తండ్రి, అది లేకుంటే కింద పడిపోతా తండ్రి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.